వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇక్కడ జంజీలను రెచ్చగొట్టాడు, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఈ దేశ సైనికులను అవమానించాడు, ఇలా అనేక విషయాలు చేసినా తృప్తి కాలేదు. మతాల వారిగా ఇస్లాం గురించి చాలా గొప్పగా మాట్లాడే ఇఫ్తార్ విందులకు వెళ్ళే రాహుల్ గాంధీ హిందువులను కులాలుగా విభజించి ఏ చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు? ఏంటి మరి ఇంత దారుణం ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నానో తెలియాలంటే నేను ఒక వీడియో వినిపిస్తా. हॉस्पिटल में जाके नाम पढ़िए डॉक्टरों के, वहां पे आपको एक दलित नाम नहीं मिलेगा, एक पिछड़े वर्ग का नाम नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। और कॉन्स्टिट्यूशन कहता है कि ये देश सबका है, वन मैन वन वोट। अपोलो हॉस्पिटल में जाके नाम पढ़िए डॉक्टरों के, वहां पे आपको एक दलित नाम नहीं मिलेगा, एक पिछड़े वर्ग का नाम नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। और कॉन्स्टिट्यूशन कहता है कि ये देश सबका है, वन मैन वन वोट। अपोलो हॉस्पिटल में जाके नाम पढ़िए डॉक्टरों के, वहां पे आपको एक दलित नाम नहीं मिलेगा, एक पिछड़े वर्ग का नाम नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। और कॉन्स्टिट्यूशन कहता है कि ये देश सबका है, वन मैन वन वोट। अपोलो हॉस्पिटल में जाके नाम पढ़िए डॉक्टरों के, वहां पे आपको एक दलित नाम नहीं मिलेगा, एक पिछड़े वर्ग का नाम नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। రాహుల్ గాంధీ అసలైతే నెహ్రూ వారసులు, కానీ గాంధీ వారసులు అని చెప్పుకోవడానికే వాళ్ళు ఇష్టపడతారు. సరే, గాంధీ వారసుడుగా ఉండి కూడా ఎందుకు ఒక్కసారి కూడా ఈ దేశానికి ప్రధాని కాలేకపోయాడు? ఎందుకు కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాలేకపోయాడు అనుకున్నా. ఇలా మాట్లాడుతుంటే ఏమవుతాడు? తెలివి ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారనుకోవాలా, తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారనుకోవాలా, నాకు అర్థం కాలే. మీరు విన్నారు కదా, రాహుల్ గాంధీ మాట్లాడుతూ అపోలో ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఒక దళిత, ఓబీసీ లేదా ఆదివాస వర్గాలకు చెందిన ఒక్క డాక్టర్ కూడా కనిపించట్లేదు. దేశంలోని అందరికీ ఒకటే కార్డు, ఒకటే అని చెప్తారు, కనబడట్లేదు అని. ఇది ఎంత అర్ధరహితం! కులాలుగా చిచ్చు పెట్టడానికి వైద్య వృత్తిని కూడా వాడుకుంటున్నావే, ఎందుకు ఇంత దారుణం? నాకు తెలియక అడుగుతా, మొన్న సోనియా గాంధీకి హెల్త్ బాగాలే కదా, మీ అమ్మకి బాగాలేనప్పుడు మీరు ఎస్సీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా, ఎస్టీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా, లేదా ఆదివాసీ వర్గాలకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా, లేదా మీ అమ్మకు చేసిన జబ్బుకు సంబంధించి సీనియర్ మోస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా? చెప్పండి ఫస్ట్. ఎంత దారుణం! ప్రతిభతో కష్టపడి పైకొచ్చి వేలాది మంది వైద్యులు తమ వృత్తులలో నిష్ఠాతులై ప్రజలకు సేవలు చేస్తుంటే వాళ్ళను అవమానిస్తున్నారా? ఒక డాక్టర్ గొప్పతనం తెలుసా? దేవుడు మనకు జీవం ఇస్తే ఆ జీవాన్ని కాపాడడానికి తల్లితో సమానంగా పోరాటం చేసేవాడు వైద్యుడు. అలాంటి వైద్య వృత్తికి కులాలను ఆపాదించి అవమానిస్తున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? అపోలో వంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగంలో చేర్చేందుకు ముందు మీ కులం ఏంటి అని అడుగుతారా? ఒక డాక్టర్ అపోలోకి సంబంధించి, ఒక న్యూరాలజిస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూ జరుగుతోంది. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి అంటారు. సర్టిఫికేట్స్ ఇవ్వగానే పిహెచ్డి చేశారా, లేకపోతే పీజీ చేశారా, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, మీ కెరియర్లో ఎలాంటి కేసులను టేకప్ చేశారు, అందులో రిజల్ట్ ఎంత, ఎన్ని ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు, ఇవి చూస్తారు తప్ప ఇంటర్వ్యూలో కూర్చోగానే ఆగు నువ్వు అపోలోలో ఉద్యోగం కోసం వచ్చినావు, నీ కులం ఏందో చెప్పు, నీ కులాన్ని బట్టి నేను ఉద్యోగం ఇవ్వాలా వద్దా ఆలోచిస్తా అంటారా? సార్ కొంచెం జర ఆలోచించండి, సోచాయించండి. ఈ దేశంలో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేశాం, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేశాం. ఇక్కడ కులం కాదు సార్ చూసేది, ఆ వృత్తికి కావాల్సిన అర్హత. ఎలా మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఇంకా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు? పవిత్ర వృత్తులకు ఎందుకు కులాలను ఆపాదిస్తున్నారు? ఎక్కడైనా ఉద్యోగానికి వెళితే విద్యార్హత, నైపుణ్యం, అనుభవం మాత్రమే చూస్తారు. వైద్య వృత్తి అనేది ఇంటి పేరు మీద కాకుండా సంవత్సరాల తరబడి చేసిన అధ్యయనం, పరీక్షలు, శిక్షణ ఆధారంగా హోదాను నిర్ణయిస్తుంది.
అది అతి కొద్ది వృత్తులలో ఉంటుంది. అందులో ఈ డాక్టర్ వృత్తి ఒకటి. ప్రతి ఏటా ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వర్గాలకు చెందిన వేలాది మంది వైద్యులు మెడికల్ కాలేజ్ నుంచి పట్టభద్రులై దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆసుపత్రులలో, ప్రైవేటు ఆసుపత్రులతో సహా సేవలు అందిస్తున్నారు. అక్కడ ఒక్కరు కూడా లేరు అని అనడం అబద్ధం మాత్రమే కాదు, 10-15 సంవత్సరాల పాటు చదువు కోసం, శిక్షణ కోసం కష్టపడిన ఆ వైద్యులందరినీ అవమానించడమే. ఆసుపత్రులు అనేవి రోగులు సామర్థ్యం మరియు ప్రాణాలు కాపాడడం గురించి ఉండాలి తప్ప రాజకీయ నాయకులు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి చేసే కుల గణనల గురించి కాకూడదు. ఇలాంటి అసంబద్ధ ప్రకటనలు చేసే ముందు రాహుల్ గాంధీ ఒక్కరోజు మెడికల్ కాలేజీలో గడిపి అక్కడి వ్యవస్థ వాస్తవానికి ఎలా పనిచేస్తుందో చూడాలి. చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పనా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నీ జబ్బేంటి అని అడుగుతారు తప్ప నీ కులం ఏంటి అని అడగరు. ఒక డాక్టర్ని మనం ఎంపిక చేసుకునే టైంలో అతనికి ఎంత అనుభవం ఉంది, నా వ్యాధికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాడు అనేది ఆలోచిస్తాం, కానీ ఆ డాక్టర్ కులం ఏంటి అని ఆలోచించం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాల కుంపటితోటి ఓటు బ్యాంకు చేయాలి అనుకునే మీ మనస్తత్వాన్ని మార్చుకోండి, లేకపోతే ఎప్పటికీ మీరు సోషల్ మీడియాలో పప్పుగానే మిగిలిపోతారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ అంటే వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.